ఐపీఎల్ 2026 మినీ వేలం ముగిసింది. వేలంలోకి అందరికంటే తక్కువగా కేవలం 2,75,00,000 రూపాయలతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ చాకచక్యంగా వ్యవహరించి తమకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దీంతో ఇదివరకే బలమైన ఆటగాళ్లతో దుర్భేద్యంగా ఉన్న ముంబై ఇండియన్స్ ప్రస్తుతం మరింత దుర్భేద్యంగా కనిపిస్తుంది. టేబుల్పై ఆ జట్టును చూస్తుంటే ఈ సీజన్లో 6 కప్ కొడుతుందేమో అనేలా ఉంది. ముఖ్యంగా ఈ మినీ వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు తమ దగ్గర ఉన్న తక్కువ డబ్బులతోనే తెలివిగా 5 ఆటగాళ్లను కొనుగోలు చేసింది. క్వింటన్ డికాక్ వంటి వరల్డ్ క్లాస్ వికెట్ కీపర్, డాషింగ్ ఓపెనర్ను అతి తక్కువగా ₹1,00,00,000 కోట్లకే ముంబై దక్కించుకుంది. నిజానికి ఈ వేలంలో క్వింటన్ డికాక్ మంచి ధరనే పలుకుతాడనే అంచనాలున్నాయి. ఓపెనర్గా అదరగొట్టడంతో పాటు మంచి వికెట్ కీపర్ అయిన క్వింటన్ డికాక్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడతాయని అంతా భావించారు. కానీ ముంబై వ్యూహం ముందు అవేవీ పనిచేయలేదు. తొలి రౌండ్లోనే డికాక్ బేస్ ధర అయిన ₹1,00,00,000కే ముంబై సొంతం చేసుకుంది. దీంతో గతంలో ముంబై ఇండియన్స్ ద్వారానే ఐపీఎల్లో స్టార్గా మారిన క్వింటన్ డికాక్ తిరిగి మళ్ళీ అదే జట్టును చేరుకున్నాడు. దీంతో మరోసారి రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ఓపెనింగ్ జోడీని చూడబోతున్నాం. కాగా గతంలో ముంబై ఇండియన్స్ కప్ గెలిచినప్పుడు రోహిత్ డికాక్ జోడీ ముంబై విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ఈ జోడీ మరోసారి అదే రికార్డును రిపీట్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా ఐపీఎల్లో ఇప్పటి వరకు 115 మ్యాచ్లు ఆడిన సౌత్ ఆఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్ 134 స్ట్రైక్ రేట్, 30కి పైగా సగటుతో 3,309 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 140 పరుగులుగా ఉంది. 33 ఏళ్ల డికాక్ వికెట్ కీపర్గా కూడా ఐపీఎల్లో అదిరిపోయే రికార్డులు ఉన్నాయి. వికెట్ కీపర్గా క్యాచ్ల ద్వారా 73 మంది బ్యాటర్లను, స్టంపింగ్ ద్వారా 16 మంది బ్యాటర్లను అవుట్ చేశాడు. డికాక్తో పాటు ముంబై ఇండియన్స్ ఈ వేలంలో మరో 4 ఆటగాళ్లను కూడా కొనుగోలు చేసింది. వారే డనిష్ మలేవార్, మహమ్మద్ ఇజార్, అథర్వ అంకోలేకర్, మయాంక్ రావత్. వీరి నలుగురిని కూడా ముంబై జట్టు 30 లక్షల రూపాయల చొప్పున ధరతో కొనుగోలు చేసింది. అలాగే వీరు నలుగురు కూడా మన దేశానికి చెందిన ఆటగాళ్లే. మొత్తంగా ఈ 5 ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ జట్టు ₹2,20,00,000 ఖర్చు చేసి కొనుగోలు చేసింది. అయినప్పటికీ ముంబై దగ్గర ఇంకా ₹55 లక్షల మిగిలి ఉన్నాయి. కాగా ముంబై కొనుగోలు చేసిన 5 ఆటగాళ్లలో క్వింటన్ డికాక్, డానిష్ మలేవార్ బ్యాటర్లు కాగా, మయాంక్ రావత్, అథర్వ అంకోలేకర్ ఆల్రౌండర్లు, మహమ్మద్ ఇజార్ వచ్చేసి లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్. దీంతో ఈ వేలంలో ముంబై 2 బ్యాటర్లు, 2 ఆల్రౌండర్లు, ఓ బౌలర్ను కొనుగోలు చేసింది. అయితే ఈ మినీ వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన 5 ఆటగాళ్లను బ్యాకప్గా ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్వింటన్ డికాక్ కూడా బ్యాకప్ ఓపెనర్గానే ఉండొచ్చు. ఎందుకంటే గత సీజన్లో సౌత్ ఆఫ్రికాకి చెందిన ర్యాన్ రికెల్టన్ ఓపెనర్గా, కీపర్గా అదరగొట్టాడు. దీంతో ఈసారి కూడా రోహిత్కు జతగా అతన్ని కొనసాగించవచ్చు. కానీ రికార్డుల పరంగా చూస్తే మాత్రం ర్యాన్ రికెల్టన్ కంటే క్వింటన్ డికాక్కి మెరుగైన అవకాశాలున్నాయి. ఎందుకంటే 29 ఏళ్ల ర్యాన్ రికెల్టన్ ఐపీఎల్లో ఇప్పటి వరకు గత ఒక్క సీజన్ మాత్రమే ఆడాడు. అందులో 14 మ్యాచ్ల్లో 150 స్ట్రైక్ రేట్, 29 సగటుతో 388 పరుగులు చేశాడు. 3 సార్లు హాఫ్ సెంచరీ చేయగా అత్యధిక స్కోర్ 62. రికెల్టన్, డికాక్ ఇద్దరు రికార్డులను పోల్చి చూస్తే మాత్రం డికాక్ను తుది జట్టులో ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మినీ వేలానికి ముందే 3 ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ ద్వారా ఇతర జట్ల నుంచి కొనుగోలు చేసింది. షేర్ఫాన్ రూతర్ఫర్డ్ను ₹2.6 కోట్ల, శార్దుల్ ఠాగూర్ను ₹2 కోట్ల, అలాగే మయాంక్ మార్కండేను కూడా ట్రేడింగ్ ద్వారా ముంబై కొనుక్కుంది. ఇక ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఒక్కసారి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ముంబై పూర్తి స్క్వాడ్ను ఒక్కసారి పరిశీలిద్దాం. ఇక ముంబై స్క్వాడ్లో మొత్తం 25 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో 8 మంది విదేశీ ఆటగాళ్లు కాగా 17 మంది స్వదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ముంబై స్క్వాడ్ ఇలా ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, ట్రెంట్ బోల్ట్, ర్యాన్ రికెల్టన్, దీపక్ చహార్, విల్ జాక్స్, అశ్విని కుమార్, మిచెల్ శాంట్నర్, రాజు బావా, దీపక్ చహార్, రాబిన్ మింజ్, షెర్ఫెన్ రూతర్ఫర్డ్, శార్దుల్ ఠాగూర్, మయాంక్ మార్కండే, క్వింటన్ డికాక్, డానిష్ మలేవార్, మహమ్మద్ ఇజార్, అథర్వ అంకోలేకర్, మయాంక్ రావత్, కార్బిన్ బాష్, అలక్ గజనఫర్ ఉన్నారు. ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్గా హిట్మ్యాన్ రోహిత్ శర్మకు తోడుగా క్వింటన్ డికాక్ లేదా ర్యాన్ రికెల్టన్ ఆడతారు. నా అంచనా ప్రకారం డికాక్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత 1 డౌన్లో సూర్యకుమార్ యాదవ్, 4వ స్థానంలో తిలక్ వర్మ, 5వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, 6వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ విల్ జాక్స్, 7వ స్థానంలో నమన్ ధీర్ ఫినిషింగ్ రోల్ పోషిస్తాడు. ప్రధాన స్పిన్నర్గా మిచెల్ శాంట్నర్, మయాంక్ మార్కండే ఆడతారు. శాంట్నర్ కూడా బ్యాటింగ్ చేయగలడు కాబట్టి ముంబైకి 8వ స్థానం వరకు బ్యాటింగ్కు డోకా లేదు. ప్రధాన పేసర్గా జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ ఆడతారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా బుమ్రా స్థానంలో దీపక్ చహార్ లేదా శార్దుల్ ఠాగూర్ను ఆడించవచ్చు. లేదంటే ముందుగా బౌలింగ్ చేస్తే శార్దుల్, దీపక్లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకుని వీరి స్థానంలో రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్గా దించొచ్చు. నా అంచనా ప్రకారం ఈ ప్లేయింగ్ 11తో టేబుల్పై ముంబై ఇండియన్స్ జట్టు చాలా బలంగా కనిపిస్తుంది. అంచనాలకు తగ్గట్టుగా ఆడితే ఈ సీజన్లో ఛాంపియన్గా నిలిచి 6వ ట్రోఫీ ముద్దాడడం ఖాయం. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.